తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే 1 నుంచి 31 వరకు మకర రాశి వరకు ఎలా ఉంటుంది? ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందామండి. ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి. లాస్ట్ 3-4 డేస్ తప్పక మనకి అక్షయ తృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఒక రకంగా మనం అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు, మే 1 నుంచి కూడా అనుకోవచ్చు. రాబోయే రోజులు అలా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి. దాని అక్షయ తృతీయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేయిస్తే విష్ణు తుల్యము, విష్ణులోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు. ఉదకం అంటే నీటిని దానం చేయటం. మనకి పూర్వకాలంలో అదొక ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం. పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాం. ఒకరికి 21 కలశాలు, రాగి కలశాలు తీసుకొని, రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని, రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేదఘోష చేపిస్తూ ఉదక దానం ఇచ్చి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ, ఒక 15-20 మినిట్స్ పడుతుంది. వాళ్ళందరూ చేత చేయించి ఒక 21 చెంబులు దానం చేయించాం అనమాట. సో వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది. ఆ చేయించుకున్న వాళ్ళకు కూడాను మంచి పండితులు అనమాట, బాగా హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ అది. సో ఇది ప్రక్రియ ఒక క్లయింట్కి చేయించామండి. 21 రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి. వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్గా బాగా అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చేయటం, తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో ఆ పాపను చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ SCIT అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయటం, అక్కడ సెలెక్ట్ అవటం, బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్గా. కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి. అవునండి. ఆ థర్స్ట్ దాహంలతో చాలా మంది ఉంటారు కదా, కడుపు నిండా అన్నం పెట్టినా కూడా దాహం తీసే అమ్మాయ అన్న ఫీలింగ్ మే మంత్ లోనే చేసామండి కరెక్ట్ గా. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. రెండోది నాకు బాగా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నట్టండి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారండి. సెటిల్ అయిపోయి అది అందుకని మనకున్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి. గ్రామ దేవతని, ఇష్టదేవతని, కులదేవతని, కులాన్ని, పద్ధతుల్ని పాటించాలండి. అది చూడండి, వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ హంబుల్గా ఈ చిన్న ప్రొసీజర్ చేయించారు. ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు అది ఆ ఈవెంటే గుర్తొస్తుంది. అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి 21 రాగి చెంబులు ఉదక దానం దగ్గరుండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం, ఆ తర్వాత హ్యాపీగా ఉండటం. మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్గా మనం చెప్పుకుంటే, ఎందుకంటే అలా కొంతమంది సిస్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది వేరే విషయం. వేరే లేని వాళ్ళకి ఏం చేయాలి, అలా చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ 1-2 చెంబులతో, రాగి చెంబుతో నేను చెప్పిన విధంగా కనుక దానం చేసి ఆ చెంబుతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి. తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు మనం నీటిని దానం చేయాలి. ఏం చేయాలి, మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్లలో ఉంటాం, కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం, కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడో ఉంటాం, ఫారిన్లో ఉంటాం, అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్లోనే ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు, వాళ్ళ కింద ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ బాటిల్లో నీళ్లు వాళ్ళకి తాగితే అది దానం చేసినట్లే. మోడర్నైజ్డ్ వెర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్. మనం అది చేయలేం, చేస్తే వెళ్ళండి గుడ్. ఓకే, మన ఇదన్నా అట్లీస్ట్ 1-2 కేసులు పెట్టుకోండి. కార్లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి, ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయండి, గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి, దానం చేయండి. ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం. ఎందుకంటేనండి ఉదకం నారాయణీయం అంటారు, అంటే నీరే నారాయణుడు అంటారు. తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో, మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటామో అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది. ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉండే ఒకే ఒక ప్లేసు నారాయణ పాదాలు. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి, కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమ్మీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మన తరతరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని, వాళ్ళ కీర్తిని, వాళ్ళ ఉన్నతిని కాపాడుతూ ఉంటాయండి. అది ఎప్పుడు కాపాడుకోవాలండి. సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మనకి తులారాశి వాళ్ళు కూడా మనం రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి 12 రాశులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి, ఉదక దానం చేయండి.
అంటే వెరీ సింపుల్. Yes. అది మీ స్టైల్లో మీరు చేయండి. మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్రకారంగా కానీ చేసినా కానీ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి. వీలైతే చక్కగా సద్బ్రాహ్మణులను పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి, లేదంటే దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి. ఎలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. అద్భుత అద్భుత. అంటే ఏమవుతుందంటేనండి, వీళ్ళు మకర రాశి వాళ్ళు మహర్షులు అయిపోయారనమాట లాస్ట్ 7.5 years. ఆ బాధల్ని, వాళ్ళు నేర్చుకున్న రియల్ లైఫ్ అనుభవాల్ని మర్చిపోకూడదండి. కొంచెం డబ్బులు చేతిలో పడంగానే మళ్ళా ఎనికిపోకూడదు. మరి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఎవరితో పడితే వాళ్ళకి పరిచయాలు పెంచుకోవటం, ఎనర్జీ వేస్ట్ కాకూడదు. సో ఈ జస్ట్ హింట్తో మనం ఈ మంత్ మే మంత్ ఎలా ఉందో చూద్దాం. మే మంత్ కూడా వీళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా ఎక్కువ మంది పేర్లు కామన్ గా పిలిచే అంతా ఈ రాశిలోనే ఉంటారు. వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, జా, కా, గా, గి అంతా మనకి మకర రాశిలో ఉంటారు. మనకి గ్రహ యొక్క స్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి 3వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయండి. మకర రాశి నుంచి అంటే మీనంలో అన్ని గ్రహాలు వీళ్ళకి ఉపయోగపడే గ్రహాలే, ఒక్కటి కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేది ఏమీ లేదు. సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు మేషరాశిలో ఉన్నారు, శుక్రుడు మీనరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు. వీళ్ళకి అదృష్టం ఎలా ఉందంటేనండి, 5వ ఇంట్లో సూర్యుడు సపోజ్ అందరిని ఇబ్బంది పెడతారు, కానీ విపరీత వేద ఉండటం వల్ల సూర్యుడు కూడా ఏమీ చేయలేడు అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇది పవర్ఫుల్ అనమాట. వీళ్ళకి కొంచెం ఏది చూసినా కానీ విపరీత రాజయోగం ఉంది, ధన ప్రాప్తి, ఇవన్నీ కనుక చూసుకుంటే విపరీతంగా కలిసి వచ్చింది. అంటే వీళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న మూమెంట్లో ఏ ఒక్క గ్రహం కూడాను వ్యతిరేకంగా లేదు అని చెప్పుకోవాలి. ఫుల్లీ సపోర్టెడ్ అన్ని గ్రహాలు. ఎంత బెస్ట్ టైం నాకు తెలిసి ఉండదేమో. ఎట్లాంటి వాళ్ళని సరే ముందుకు ఇప్పటిదాకా ఇంకా కొంచెం ఏళ్ళనాటి శనిలో ఆ మెంటల్ ఇంప్రెషన్స్తో ఉండి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటే వాటిని వదిలించుకుని బయటికి రావాలి. అందుకే నేను ఎప్పుడేం చెప్తానంటే అండి, ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి హారోస్కోప్ స్క్రూటినైజ్ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు 7 సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పడి ఉన్నా, మైండ్లో ఆ ఇంప్రెషన్స్ ఉంటుంది. ఉండేసి నేను ఏ పని చేసినా కలిసి రాదు, నాకు ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు లోన ఇందులోనే ఉండిపోతాం, బయటికి రాము, ముందుకు రాము. ఇప్పుడు అంతా బాగుంది, గో హెడ్, మంచి ప్లాన్ చేసుకోండి, చక్కగా సపోర్ట్ వస్తుంది. ఇంకా ఆ ఏడిపే ఎడవకూడదు, ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని రాశి ఫలాలు చూడటం ఇట్స్ మ్యాండేట్. ఎందుకు పెట్టారంటే గుళ్ళల్లో పెట్టారు డైరెక్ట్గా తెలుసుకోవటం గురించి. మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే, సూర్యుడు వల్ల యాక్చువల్గా మానసికంగా ఇబ్బంది పడాల్సింది అది పడరు. ఇప్పటిదాకా మానసిక బాధలు ఏమైనా పడుతూ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతాయి వాళ్ళకి. మానసికంగా మన ఇంప్రెషన్స్ అని చెప్పిన అది అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఒక్కటి ధనప్రాప్తి విశేషంగా విభూతి, ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది చూసుకుంటే. అయితే ధనప్రాప్తి చక్కగా రావాల్సిన చోట అనుకోని టయానికి ధనం రాక ఇబ్బంది పడతారు. ఇది ఒక్క మాత్రమే, బట్ ధనం వస్తుంది, కానీ అనుకున్న టయానికి ధనం అందరికి ఇబ్బంది పడతారు. మిగతా అన్ని విషయాలు మకర రాశి వాళ్ళకి ఇది బాగలేదు అని చెప్పడానికి అయితే గొప్ప రీజన్ అయితే ఏది లేదు. ఏదైనా చిన్న చిన్న రీజన్ ఉంటే ఉండొచ్చు. మనకి సూర్యుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల, సూర్యుడు 4th హౌస్లో ఉన్న 3rd హౌస్లో ఉన్న మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగానే ఉంది. వీళ్ళకి గ్రహాలకు అతిథులు అయిపోయారు ఈ మధ్య అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. వీళ్ళ లెక్క అలా ఉంది. సో సూర్యుడు 5th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది. జనరల్గా అయితే బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటారు. అంటే ఏం చేద్దాం ఎలా అంటే రకరకాల డిసిషన్లు తీసుకుంటే ఇబ్బంది పడే టైం నుంచి, బట్ ఈసారి వీళ్ళ మైండ్ చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. పెళ్లి పిల్లల విషయం అండి అన్ని విషయాల్లో బాగుందండి. వీళ్ళకి మే మంత్ అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంది. బెస్ట్ డెసిషన్ మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారం చూసినా కానీ బాగుంది. తర్వాత 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి ఈ కుజుడు ఒక్క వ్యవహారంలోనే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి విపరీత వేదాలు లాంటివి ఏమీ లేవు. కుజుడు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఇబ్బంది కలిగించే మాటలు వింటారు. సో అది మీ చేతిలో ఉంది. వేరే వాళ్ళు ఇబ్బంది కలిగించిన మాటలు మీ మైండ్లో పెట్టుకొని దానికి మీరు రియాక్ట్ అవుతారా, లేకుండా వదిలేసుకుంటారా అనేది. తర్వాత భార్యతో మాట పట్టింపులే ఉంటాయి కానీ పెద్ద పెద్ద గొడవలు ఏం జరగవు. సో అనారోగ్యం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి టెంపరీగా ఉండేసి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అంత అంటే మరి టూ మచ్ ఉండేది అయితే లేదు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఏమంటే టైర్సమ్గా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏదైనా కనుక పని చేస్తే అంత తొందరగా
రిజల్ట్ రాదు. బట్ ఇవన్నీ చిన్న చిన్నవని నేను చెప్తూ ఉంటాను. బట్ ఓవరాల్గా బాగుంది. సెకండ్ హౌస్లో ఉండటం వల్ల దుర్మార్గుల సహవాసం, బీ కేర్ఫుల్ ఇట్. సో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు దుర్మార్గుల వల్ల సహవాసం వల్ల ఎవరైనా ఉంటే ఈ టైంలో మళ్ళీ ఇంకోసారి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధననాశనం అయ్యే అవకాశం, కఠినంగా మాట్లాడతారు, చాలా సౌమ్యంగా మాట్లాడటం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏదైనా కనుక ప్రికాషన్ ఉందంటే మీరు చక్కగా ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయటం, చక్కగా మాట్లాడటం అనేది ఇది ఒక్కటే, మిగతా అంతా ఏమీ లేదు. శుక్రుడు అగైన్ వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉంటారు. మంచి ప్లేజర్, చక్కగా అన్ని సౌఖ్యాలు అనుభవిస్తారు. అట్లు షాపింగ్ చేయటం కానివ్వండి, తర్వాత రిలేషన్షిప్స్ చక్కగా మెయింటైన్ చేయటం కానివ్వండి, ధనము గౌరవప్రదంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి విలువ ఉంటుంది. వేరే వాళ్ళు మీ మాటకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిత్రులతోటి గౌరవప్రదంగా చక్కగా హ్యాపీగా ఉంటారు శుక్రుని వల్ల. ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనం అన్ని విధాల గ్రహస్థితి ఇలా బాగుంది, మంచి మంత్రం మనం అనుకోవాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, విశేష ధన ప్రవాహం కూడా ఉంటుంది. అయితే హాని, ధనహీనత ఈ 2 చూపిస్తూ ఉంటుంది. ఈ రెండింటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కూడా బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత శ్రవణం నక్షత్రం వాళ్ళకి శ్రావణ నక్షత్రం జయం ప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది. 3 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ధనహీనత, అంటే తగిన టయానికి ధనం మనకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఇది కూడా లో లెవెల్. బట్ ఇంకొకటి ముఖ్యమైన విషయం, బంధించబడినట్లు ఉంటారు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఎక్కువ ఉంటారు. ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోవటము, చేద్దామా లేదా, ఇది సహజంగా ఉంటుందండి. ఎందుకంటే నిన్న మొన్న దాకా ఇబ్బందులు పడున్నారు కాబట్టి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి. అయితే ఆపర్చునిటీ మనకి మంచిదా చెడ్డదా, లేదంటే తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అన్నమాట. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంది. 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ధనహీనత, బంధించబడినట్లు ఉంటారు. ఇది వీళ్ళకి బుధుని యొక్క బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి విష్ణు ఆలయాలు కంపల్సరీగా విజిట్ చేయాలి. వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి, లేదంటే అనంత పద్మనాభ స్వామి, రంగనాథ స్వామి, శ్రీరామ్ ఇలాంటి టెంపుల్స్ కనుక విజిట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు వీళ్ళు కొంచెం మెంటార్స్ని, ఎక్స్పర్ట్స్ని కనుక కలిస్తే ఓవరాల్గా సిచ్యువేషన్ రివ్యూ చేసుకొని ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుండదు వాళ్ళకి చేసుకొని డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. రైట్. సో యాక్చువల్లీ ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతాయి, మరింతగా కలిసి వస్తుంది అంటారు? మరింత బాగా కలిసి రావడానికి వీళ్ళకి కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలండి. ఎందుకంటే 7వ స్థానంలో కుజుడు ఒక్కళ్ళు మాత్రం వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏది చేసినా కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. దీనితో పాటు కందుల్ని 1 కేజీ దానం చేయడం చాలా సింపుల్, ఈజియెస్ట్ రెమెడీ అండి. కందిపప్పుని ఎవరికైనా ఇచ్చినా కానీ, ఈ మధ్య కందులు దొరకట్లేదని కందిపప్పునే ఇచ్చేస్తున్నారు అందరికి, ట్రెండ్ అయిపోయింది అది. సో అందుకని అది ట్రెండ్కి తగిన విధంగా వెరీ సింపుల్, 1 కేజీ తీసుకోవడం ఎవరికైనా ఇచ్చుకోసం వెళ్ళిపోవటం. అంటే ఇవి రెమెడీస్ చేస్తున్నట్లు ఉండకూడదండి. కొన్నిసార్లు మనం చేసే సాధనలు కానివి అది ఇంట్లో వాళ్ళందరినీ ఈ కండిషన్లు పెట్టి మీరు ఈ కండిషన్ ఫాలో అయ్యి ఇది ఇంత చేసుకొని అట్లా చేసుకుంటే టూ కాంప్లికేటెడ్ అయ్యి అసలు ఏ రెమెడీ చేయకుండా పోతా ఉంటాం. సింపుల్ గా ఫ్లోలో వెళ్ళిపోవాలంట. చాలా సింపుల్ గా చేయాలి. మీరు నమ్ముతారో లేదండి, ఒక అడ్వైజ్ ఒక పొలిటికల్ లేడీకి ఇచ్చాను. లేడీ ఆమె పొలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకొక ఆమె టిపికల్ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండి హోమ్ మేకర్ చేస్తూ ఉంటారు. ఆమె స్టైల్ ఆమెది, ఇలా స్టైల్ ఇది. అదే టయానికి నేను ఇద్దరికి ఒకటే రెమెడీ చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు జంట నాగులకి పూజ చేసి కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోండి అని, చిన్న పూజ చేసి వెళ్ళిపోండి, విజిట్ చేసి ముఖ్యమైన పనికి వెళ్ళమని చెప్పాను. ఈ పొలిటిక్స్ ఆ పనిని 5 minutes లో అవగొట్టేసి నా మెసేజ్ పెట్టేసింది. వెళ్ళేటప్పుడు కార్లోనే కనిపించేసింది, పక్కన పాల ప్యాకెట్ తీసుకుని పెట్టేసుకుని పాలు పోసేసింది, వెళ్ళిపోయింది కూడా. నాకు అంటే మెసేజ్ పెట్టి వితిన్ 5 minutes లో. రెండో ఆమె ముందు రోజు షాపింగ్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ని మానిపించి, వీళ్ళ పిల్లల్ని స్కూల్ మానిపించి అందరు కలిసేసి ఆడికి వెళ్ళేసి నైట్ అంతా భోజనం చేయకుండా ఆ పెద్ద పూజ అన్నీ చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి 2 రోజులు మెసేజ్ పెట్టింది టైర్డ్గా. నా ఉద్దేశం ఏంటి, జస్ట్ అక్కడ టైం స్పెండ్ చేయండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతే. అంటే ఇక నేను ఎవరు చేశారని కాదండి, ఎలా ఉండాలంటేనండి, హస్బెండ్ అలా స్కూల్ మానిపించేసి, పిల్లల స్కూల్ మానిపించేసి ఉపవాసం ఉండి ఇంత టార్చర్ పెట్టి చేయకూడదు. అంటే టూ మచ్ చేయకూడదు, పిచ్చిలా చేయకూడదు, భక్తితో చేయాలంటారు. చూడండి, స్కూల్ మానిపించటము, తర్వాత హస్బెండ్కి ఇవన్నీ అవసరం లేదు కదండి. ఏం చెప్పి మీరు అక్కడ జస్ట్ టైం స్పెండ్ చేయండి అంతే. జంట నాగులు ఎక్కడ ఉంటాయండి, రావి చెట్టు కింద ఉంటాయి. నాగుల కట్ట అంటారు, అశ్వత్థ అంటారు కన్నడలో. వాడికి వెళ్ళిపోవటం, 3 ప్రదక్షిణాలు అయితే అక్కడికి 5 minutes కూర్చోవటం, ఏదైనా చేసుకుంటూ రావటం అంతే.
అంటే నేను ఏ రెమెడీ చెప్పినా కానీ దాన్ని టూ కాంప్లికేటెడ్ చేసే విధంగా సింపుల్గా సింపుల్ ఉండాలి. సింపుల్గా ఉండాలి. కానీ మనకి కందులు దానం చేయాలనుకోండి, కందులు లేదనుకోండి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇంత కాదండి, కందిపప్పు తీసుకోవటం 1 కేజీ బావు 2 కేజీలో వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోవటం అంతే. అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అంతే. దాంట్లో ఇంకా దానికి ముందు వెనక ఎంత కాదు. సో మనం ఏది చేసినా ప్రోగ్రెసివ్ సైడ్ ఉండాలి. సో నన్ను మెడిటేషన్ చేసే ముందు చాలా మంది 100 క్వశ్చన్లు అడుగుతారు. టీవీ చూడొచ్చా, నాన్ వెజ్ తినొచ్చా, తర్వాత నేను చేస్తున్నాను మా ఇంటి వాళ్ళు ఒప్పుకోవటం లేదు, ఏ మూల కూర్చోవాలి, ఏ డైరెక్షన్లో కూర్చోవాలి. ఆయన ముందు నువ్వు స్టార్ట్ చేయి, ముందు ఒక 10 రోజులు 20 రోజులు చెయ్యి, ఆ తర్వాత ముందు చేయకుండా నేను ఎందుకు. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకని మాకు చెప్తారండి, మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదండి. నువ్వు మీ గురించి హస్బెండ్ని మార్చి పిల్లల్ని మాడిస్తే ఏముండదు మరి కదా, పక్కింటి వాళ్ళకి చేసి పెద్ద పెద్ద మైకులు పెట్టి గోల చేసి ఏదైనా భక్తి ప్రధానం. మనం చేసేవాని వల్ల ఇంక్లూడింగ్ భక్తి మనం చేసేది మంచే, అది మనకు మంచి కదా, వేరే వాళ్ళకి కాదు కదా. వాళ్ళ అభిప్రాయాలు వేరే విధంగా ఉంటాయి, వాళ్ళని గౌరవించాలి కదా, అదే కదా భక్తి అంటే ఫస్ట్. మరి సో మొత్తానికి May 1st నుంచి 31st వరకు మకర రాశి వరకు సూపర్ గా ఉంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతే మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.